అమరంతో మీకు ఎలాంటి రిలేషన్ ఉంటుంది అన్న, బాండింగ్ ఆఫ్ రిలేషన్? అందరి దగ్గర చెప్పిన క్వశ్చన్ నాకు కూడా ఎందుకు అడుగుతావు రాజు అంటావా? అడగాలనిపించి కాబట్టి అడిగా. అమరన్తో ఎలా ఉంటుంది అంటే, వాడిది నాది పెద్దగా ఏదో రోజు గంటలు గంటలు మాట్లాడేసుకొని, రోజు ఏదో షేర్ చేసేసుకొని కూర్చొని ఏదో తినుకుంటూ మాట్లాడుతూ అలా ఉండదు. వాళ్ళ లైఫ్ వాడిది, నా లైఫ్ నాది. బోత్ ఆఫ్ అస్ ఆర్ మ్యారీడ్ అండ్ హీఈస్ డూయింగ్ హిజ్ వర్క్, ఐఎమ్ డూయింగ్ మై వర్క్. కానీ ఇద్దరిది ఎలా ఉంటుంది అంటే, నీకేమైనా సాయం కావాలి అంటే నేను నిలబడిపోతా, నాకేమైనా సాయం కావాలంటే వాడు నిలబడిపోతాడు. ఓకే. అలాంటి బాండింగ్ ఉంది కాబట్టి ఎంతమంది ఎన్నిసార్లు జనరల్గా మనకు క్వశ్చన్ అడిగినా కూడా నాకు అదేమీ నొప్పి కలిగించదు, లేకపోతే బాధ కలిగించదు. హ్యాపీగానే ఉంటుంది. ప్రతిసారి ఆన్సర్ చేయడానికి హ్యాపీగానే ఉంటుంది. ఎందుకంటే మనకంటూ ఒక వాళ్ళు ఉన్నారు అని చెప్పుకోవడంలో మనకు ఒక తెలియని ధైర్యం వస్తుంది. అది ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటన్నా, ఆ టైంలో అమరన్న కొంచెం డౌన్ఫాల్లో ఉన్నప్పుడు మీరే ఫైనాన్స్లో కూడా ఆదుకున్నారంట, ఆయనే చెప్పాడు. అది నిజం, ఆయన నిజం కాకుండా ఎవరు చెప్పరు. మీరు అంత ట్రస్ట్ చేయడానికి రీజన్ ఏంటన్నా? మనిషి బాధలో ఉన్నప్పుడు సాయం చేయాలి. దానికి మనం మ్యాక్సిమం అంటే అమరన్నకనే కాదు, ఎవరికైనా సరే సాయం అడిగితే నేను చేస్తాను. ఓకే.